ఆ దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్ గా ఉన్నా. మీరు నాకంటే సూపర్ గా ఉన్నారని ఆశిస్తున్నా. 40,767 పక్కనే 8 మన బైక్ రీడింగ్ వచ్చేసి అండ్ డేట్ టైం కూడా చూపిస్తా. ఎగ్జాక్ట్లీ 6 అవుతుంది ఈవినింగ్, June 15. వెరీ వండర్ఫుల్ గుడ్ ఈవినింగ్ అందరికి. బిగ్గెస్ట్ ల్యాండ్ మార్క్ ఆఫ్ బోడుప్పల్, అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గర ఉన్నాం. అటు సైడ్ వెళ్ళిపోతే చెంగిచెర్ల వైపుకి వెళ్ళొచ్చు. బోడుప్పల్ నుండి చెంగిచెర్లకు వెళ్ళే రోడ్డు వెడల్పుకి సంబంధించిన వీడియో జస్ట్ ఇప్పుడే షూట్ చేసి మరలా ఇటు బోడుప్పల్ నుండి చిలకనార్కి వెళ్ళే దారిలో కూడా రోడ్డు వెడల్పుకి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఎవ్రీ మంత్ అప్డేట్ మనం చేస్తుంటాం. ఇక్కడ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి అనేది నేను చూస్తూ మీకు చూపించాలనుకుంటున్నా. అండ్ ఓపెన్ గా చెప్పాలంటే ఏం పనులు జరుగుతలేవు. సుమారు 6 నెలలు అవుతుంది పనులు ప్రారంభించి. మొదట్లో 1-2 months చాలా స్పీడ్ గా జరిగినట్టే అయినాయి, బట్ దాని తర్వాత ఆగిపోయినాయి. ఎస్, ఈ ఆర్బిఎం హాస్పిటల్ దాటగానే మనకి ఆనవాళ్ళు కనబడుతుంటాయి. ఇదిగోండి ఈ కంకర ఇదంతా వేసి వచ్చినారు కదా, ఇదంతా కూడా రోడ్డు వెడల్పుకు సంబంధించిన పనులే. ఇదిగోండి తర్వాత ఇంకొక ల్యాండ్ మార్క్ బోడుప్పలో ఉండేది వాటర్ ట్యాంక్ అని, ఎగ్జాక్ట్లీ చెట్టు పక్కనే ఉండేది, బట్ అది తీసేసినారు. ఇదిగోండి ఇదంతా కూడా రోడ్డు వెడల్పు కోసం చేసిందే. రాళ్ళు వేసి కంకర వేసి తర్వాత డస్ట్ వేసినారు అంటే దాన్ని అట్లా వదిలేసినారు. ఇక మీ మానాన మీరు ఓన్రీ అన్నట్టుగా ఇక్కడ అయితే ఏం వర్క్ జరగట్లే. ఇంతకుముందుకు మేము ఇదే లేన్లో ఉండేది. ఇదిగోండి ఇప్పుడు ఈ మధ్యలో ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు, అప్పుడప్పుడు ఉంటారు. ఇది రైట్ వెళ్ళిపోతే మళ్ళీ మనం మల్లాపూర్ వైపు వెళ్ళొచ్చు, బోడుప్పల్ లోపలికి వెళ్ళొచ్చు. ఉన్నారు ఇప్పుడు కూడా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు అది అక్కడ. ఎప్పుడు ఊహించలే బోడుప్పల్లో కూడా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు వస్తారని. మనం పెరిగిందంతా ఇన్నే. ఇదిగోండి ఇదంతా కూడా రోడ్డు వెలుగుకు సంబంధించిన ఆనవాళ్ళే, అట్లా వేసి వదిలేసినారు. చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడతారు. ఓ అమ్మ చూడవే పప్పి, చిన్న పప్పి. 115 మండే మార్కెట్ జరుగుతుంది కాబట్టి బస్సులు ఇక్కడనే తిప్పుకుంటారు, లేకపోతే లోపలికి వెళ్తాయి ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గరికి, ఇందిరానగర్లోకి వెళ్తాయి. ఇక్కడ అంటే ఒకప్పుడు ఫంక్షన్ హాల్స్కే చాలా ఫెమిలియర్ ఉంటుండే ఈ రోడ్డు. ఇప్పుడు ఇక చాలా షాప్స్ పడ్డాయి అనుకోండి. ఇదిగోండి ఇదంతా కూడా బోర్డులు పెట్టుకోవడానికి సరిపోతున్నది రోడ్. రిలయన్స్ స్మార్ట్ బజార్. స్టార్టింగ్ చాలా తొందరగా వర్క్ చేసినారు, వాస్తవాన్ని కూడా చేసినారు కూడా తొందరగా స్టార్టింగ్. బట్ ఇప్పుడు ఇంకా అసలు ఎక్కడ వేసినా గొంగడి అక్కడే అని ఒక లోక సామెత ఉంటుంది కదా, ఆ సామెత ప్రకారం పనులన్నీ అక్కడనే ఆగిపోయి ఉన్నాయి. అండ్ ఇక్కడ కల్వర్ట్ సంబంధించిన వర్క్ అయితే ఫినిష్ అయింది, కల్వర్ట్ కూడా ఓపెన్ అయింది. అది స్టార్టింగ్ అప్పుడు ఆ వర్క్ జరుగుతున్న ప్రోగ్రెస్ లో వర్క్ అయిపోయినాక కూడా మనం చాలా వీడియోస్ అయితే చేయడం జరిగింది. రాంగ్ రూట్ లో వచ్చే వాళ్ళు అయితే మనల్ని అట్లనే చూస్తుంటారు, ఇది ఎవరు ఎందుకు తీస్తున్నారు అని. చాలా సార్లు మనం అబ్జర్వ్ చేసినాం అది. ఇదిగోండి జ్ఞానేశ్వర్ ఫార్మర్స్, మన పేరు చెప్పండి డిస్కౌంట్ కూడా ఇస్తాడు అన్న, మా నాన్న వెంకటేష్ అన్న. ఇక ఇలా ముందుకు వెళ్ళిపోతే మనం కల్వర్ట్ వస్తుంది. మా అమ్మ వెనుక కూర్చుంది అనమాట. ఎప్పుడు కూడా ఇట్లా బైక్ పైన కూర్చోబెట్టుకొని ఈ మోటో బ్లాగ్ వీడియోలు చేయలేదు. ఈ రోజు ఫస్ట్ డే, ఒకటి ఆల్రెడీ వీడియో షూట్ చేసిన, ఇది సెకండ్ వీడియో. మా అమ్మ రివ్యూ తీసుకోవాలి తర్వాత ఏం ఎట్లా మాట్లాడుతున్నాయి ఏంటి అని. ఇదిగోండి బొమ్మలు అమ్ముతున్నారు. కేపీఎన్ ఫ్రెష్. నా భార్య ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కంటిన్యూస్ గా 9 months ఏం తెచ్చినా లేకపోయినా పెరుగు మాత్రం తీసుకొచ్చేది ఇందులో నుంచి. పాలు పెరుగు, ఎస్ పెరుగు మాత్రం సూపర్ ఉంటుంది. ఇదంతా కూడా ఇదిగోండి వర్క్ జరుగుతూనే ఉన్నది, అంటే జరిగి ఆగిపోయింది అంతే, ఇప్పుడు ఏం జరగట్లేదు. ఆ మధ్యలో ఇక్కడ బోడుపల్ బైట్స్ అని మా ఫ్రెండ్ షాప్ పెట్టినుంటే, దాని తర్వాత మావాడు ఫ్రెండ్ అంటే తమ్ముడు అనుకోండి, తర్వాత వాళ్ళ రిలేటివ్స్ తీసుకున్నారు, నడిపిస్తున్నారు. ఇప్పుడు టీ ఫ్రెండ్స్ అని ఉంది కదా, ఇది అదే మనోళ్ళది. అది కూడా సరదాగా వచ్చి తాగండి చాయ్ వీలైనప్పుడు. బొమ్మ గంగయ్య కన్వెన్షన్, ఇదంతా కూడా వర్క్ జరిగి ఆల్రెడీ ఎన్నిసార్లు చెప్పినా ఇంకా చెప్పడానికి వేరేది ఏం లేదు కాబట్టి రిపిటేటివ్ అవే వర్డ్స్ వస్తున్నాయి. ప్లీజ్ దయచేసి సంబంధిత అధికారులు, బోడుపల్లికి సంబంధించిన వాళ్ళు, ఈ డిపార్ట్మెంట్ ఎవరికి చెందుతుందో వాళ్ళు ప్లీజ్
బోడుపల్లి వాసులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. త్వరగా ఈ రోడ్డు పనులు ఫినిష్ చేయండి. ఇబ్బంది ఎట్లా పడుతున్నారు అని అనుకోవచ్చు. ఇక్కడ నుంచి వచ్చే అది దుబ్బ గాలి వచ్చినప్పుడు అందులో నుంచి వచ్చే డస్ట్, ఆ షాప్లో పార్కింగ్ డస్ట్ తేవడం, ఇదంతా ఇబ్బందులే. త్వరగా ఫినిష్ అయిపోతే బాగుంటుంది అనేది బోడుపల్లి వాసిగా నాది కూడా ఒపీనియన్. ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోయినాం అనుకోండి, మనము చిల్కానార్కి వెళ్తాం. చిల్కానార్ నుంచి నాచారం నుంచి రైట్ కొడితే మళ్ళీ అటు మల్లాపూర్ వెళ్ళొచ్చు, లేదా లెఫ్ట్ కొట్టేసినాం అనుకోండి హెచ్ఎంటి అప్సిగూడ అటువైపు వెళ్ళొచ్చు. ఈ రోడ్ ఇంకా కమర్షియల్గా సక్సెస్ కాలేదు, ఇంకా టైం పడుతుంది. ఎందుకంటే ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది, ఇది షార్ట్ కట్కి వాడుతుంటారు అప్సిగూడ వెళ్ళడానికి. ఈ మధ్యలో మాత్రం కొంచెం కొన్ని షాప్స్ అయితే బాగానే రన్ అవుతున్నాయి. ఇదిగోండి రోడ్డు వెడల్పు అని అన్నారు కదా మన వాళ్ళు, కంకర ఇక్కడ వేసిరుగా, మొత్తం పార్కింగ్కే ఇదంతా. ఇగో మొత్తం ఇదే సిచ్యువేషన్. శాంతమ్మ గార్డెన్స్. ఈ రూట్లో చాలా ఫంక్షన్స్ జరుగుతుంటాయి, ఎందుకంటే ఫంక్షన్ హాల్స్ ఉంటాయి కాబట్టి. ఎస్, ఇది భారత్ పెట్రోలియం, ఇంకా ఓపెనింగ్ కాలేదు. ఆల్మోస్ట్ వర్క్ అయిపోయినట్టుగా అయితే మనకు అర్థం అవుతుంది, ఇంకా ఓపెన్ కాలే అమ్మా. కొత్తది ఫస్ట్ పెట్రోల్ బంక్ ఈ రూట్లో, అక్కడ హెచ్పి తర్వాత అనుకో. ఇదిగోండి ఇక్కడ వరకు ఇట్లా మనకి రోడ్డు వెడల్పు సంబంధించిన ఆనవాళ్ళు కనబడతాయి. ఇక మీదట ఇక్కడ ఏమి కనబడవు. ఆ గార్డెన్ దాటగానే వర్క్స్ అనేటివి ఎండ్ అయిపోయినాయి. ఇది మన హైదరాబాద్లో బోడుప్పల్ నుండి చిల్కనార్కి వెళ్ళే దారిలో రోడ్డు వెడల్పుకు సంబంధించిన జూన్ మంత్ అప్డేట్. పనులు అయితే ఏం జరగట్లేవు ఎక్కడా కూడా. సో డిసప్పాయింటెడ్ నేనైతే. అండ్ ఇక్కడ మంచి ఎండింగ్ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నా. ఇక్కడ దాకా వచ్చిన మా అమ్మ కూడా ఒక లొకేషన్ చూపించాలనుకుంటున్నా. ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోయి లెఫ్ట్ కొడితే మనం చిల్కనార్కి వెళ్తాము. రైట్ వెళ్ళినాం అనుకోండి బోడుప్పల్ చెరువుకి వెళ్తాం. ఆ చెరువు దాకా వెళ్ళి వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. ఎవరైనా వాకింగ్ చేసే వాళ్ళు ఉంటే, వాకింగ్ చేసే అలవాటు ఉంటే వచ్చేయండి. మస్తు డెవలప్ అవుతుంది బోడుప్పల్ చెరువు అనేది. మా అమ్మ చూసైతే షాక్ అవుతుంది. అమ్మ ఎప్పుడు చూసినా చెరువు? అది ఉప్పల్నాల చెరువు, బోడుప్పల్ చెరువు. చిన్న ఉన్నప్పుడు నేను చూసిన ఎప్పుడన్నా. సో మా అమ్మ ఏం చెప్తుంది, మీకు వాయిస్ వినపడపోయి ఉండొచ్చు, నేను ఎప్పుడు చూడలేదురా అన్న. చూడలేదు. 94లో వచ్చింది మా అమ్మ వాళ్ళు. కానీ ఇక మా నాన్న ఆరోగ్య దృష్ట్యా మా అమ్మ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకపోయేది. ఓన్లీ రోల్డ్ గోల్డ్ కంపెనీ బోడుప్పల్లో ఉండే కదా, ఆ రోల్డ్ గోల్డ్ కంపెనీకి ఇంటికి, రోల్డ్ గోల్డ్ కంపెనీకి ఇంటికి, ఇంతే. తిరుమల మెడౌస్ కాలనీ స్ట్రేట్ వెళ్ళిపోతే, రైట్ వెళ్ళిపోతే అమ్మ చూడు ఇప్పుడు ఇదే మన బోడుప్పల్ చెరువు. చూస్తున్నావు అమ్మ? ఇక్కడ బండి ఆపుదాము, బైక్ రీడింగ్ చూపించేస్తా. 40,770 పక్కన ఒకటి. ఇదంతా కూడా బోడుప్పల్ చెరువు వర్క్ జరుగుతుంది. వీలైతే ఇంకొక వీడియో షూట్ చేస్తుంది. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుసాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్.